మంగళగిరి మంగళగిరి తెలంగాణ ఏపీయే కాదు ఇప్పుడు దేశమంతా ఇటువైపే చూస్తుంది. ఎందుకంటారా, ఒక తెలుగు యువనేత ఫస్ట్ టైం ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎవరా యువనేత, ప్రచారం ఎలా చేస్తారు, ఇవ్వబోయే హామీలేంటి తెలుసుకుందాం పదండి షాడో 9లో. నారా లోకేష్ టీడీపీ అభ్యర్థి మంగళగిరి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు నారా లోకేష్. చరిత్రకు, చేనేతకు, రాజకీయ చైతన్యానికి మారు పేరు మంగళగిరి నియోజకవర్గం. 30 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగురువేయాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో తానేంటో జాతీయ కార్యదర్శిగా ఇదివరకే లోకేష్ నిరూపించుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి దేశంలో ఏ పార్టీ అమలు చేయనటువంటి పథకాలు, సహాయాలు కార్యకర్తలకు అందజేసి తెలుగుదేశం పార్టీ నినాదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు. టీడీపీకి మొదటి నుంచి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అయితే దాదాపు 66,000కు పైగా ఉన్న బీసీ ఓటర్లు ఉన్న మంగళగిరిలో మాత్రం తెలుగుదేశం జెండా ఎగిరింది ఇప్పటికి 2 సార్లు మాత్రమే. అమరావతికి గేట్వే లాంటి మంగళగిరి నుంచి నారా లోకేష్ ని బరిలో దింపడం వరకు టీడీపీ వ్యూహమేంటి, ఈ సీటు గెలవడం ద్వారా లోకేష్ ఏం చేయబోతున్నారో తెలుసుకోవడంతో పాటు ఆయన ప్రచారం ఎలా జరుగుతోంది, ప్రజా స్పందన ఏంటి తెలుసుకునేందుకు లోకేష్ ని ఫాలో అయ్యింది TV9. స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, సాఫ్ట్గా ఉంటాడు. తొలిసారిగా మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. చరిత్రకు, చేనేతకు, రాజకీయ చైతన్యానికి మారుపేరు మంగళగిరి నియోజకవర్గం. 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండాను ఇక్కడ ఎగరవేయడానికి ఉవ్విళ్ళూరుతున్న నారా లోకేష్ మాట, అతను నడిచే బాటలో ఫాలో అవుదాం రండి. ఇక్కడ తాడేపల్లిలోని 20వ వార్డులో ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తాడేపల్లిలో 20, 21, 22, 23 వార్డుల్లో ఈరోజు ప్రచారం కొనసాగుతుంది. ఆ ప్రచారం ఏ విధంగా ఉండబోతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. లోకేష్ ప్రచారం తాడేపల్లిలో ప్రారంభమైంది. లోకేష్ ప్రచారం ఎలా కొనసాగుతుందో మన ఎగ్జాక్ట్ మన వెనకాల ఉన్నారు చూడొచ్చు. అందరితో పలకరిస్తూ సెల్ఫీలు కూడా దిగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తారు. మరికొద్దిసేపట్లో ఈ ప్రచారం వెహికల్ ఎక్కి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడతారో మనం చూద్దాం. పసుపు కుంకం 2వ విడత కింద ఇప్పటికి 2 చెక్కుల ద్వారా మీకు 6,000 రూపాయలు ఇచ్చారు. ఏప్రిల్ 5వ తారీఖు నాడు ఇంకొక 4,000 రూపాయలు కూడా చంద్రన్న మీకు అందజేయబోతున్నారు. మీ అందరూ తెలుసు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసినాయి 2వ చెక్ చెల్లదని. 2వ చెక్ చెల్లిందమ్మా? డబ్బులు పడినాయా? పడినాయి. తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రచారం ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. చేయాల్సిన పనులు కూడా తెలుసుకుంటున్నాం, తప్పనిసరిగా చేస్తాం. ప్రధానంగా ఏ అంశాల మీద కాన్సంట్రేషన్ చేస్తారు? అంటే మాది ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కులాలు కూడా ఈరోజు మంగళగిరిలో ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక ప్రధానమైన సమస్య ఉంటుంది, అవన్నీ కూడా పరిష్కారం చేయాలి. అర్బన్ ఒక రకంగా ఉంటుంది, రూరల్ ఒక రకంగా ఉంటుంది. ప్రధానంగా తాడిపల్లి మున్సిపాలిటీకి వచ్చి తాగునీరు కానివ్వండి, సొంత ఇల్లు కానివ్వండి, పక్కా ఇల్లు కానివ్వండి, అన్నీ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. మనం చూసాం ఇక్కడ చిత్తూరు జిల్లా కదా మనది లోకల్, సో ఇది లోకల్ కాదు, ఎలా అనిపిస్తుంది?
గడిచిన 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నా ఓటు ఇక్కడే, కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మంగళగిరి ఓటర్. సో వీఆర్ యాజ్ మచ్ లోకల్ యాజ్ ఎవ్రీవన్ ఎల్స్. సో నాకు ఎలాంటి సందేహం లేదు, ప్రజలు బాగా గెలిపిస్తారు. ఇక్కడ ఆర్కే ఎమ్మెల్యే ఉన్నారు లోకల్గా, ఆయన కనబడలేదని అంటున్నారు. అయితే మీరు మీ మీద గచ్చిబొల్లిలాగా తయారు చేస్తామని అంటే దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను చేస్తాను. మా నాన్నగారు హైదరాబాద్లో చేశారు, నేను అమరావతిలో చేస్తాను. నాకు ఆ స్తోమత ఉంది, నాకు ఎక్స్పోజర్ ఉంది, నాకు నెట్వర్క్ ఉంది, చేయగలుగుతాను. ఇంకా లోకల్గా గౌరవ ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు అందుబాటులో ప్రజలకి లేరు. ప్రజలే మీరే చూశారు, ప్రజలందరే అడుగుతున్నారు ఏరి మా ఎమ్మెల్యే అని. సో వాళ్ళకి చెప్పాను, అవకాశం ఇవ్వండి, అసలు ఎలా అభివృద్ధి చేయగలుగుతాం, చేసి చూపిస్తాం. మంగళగిరి ఎందుకు ఎన్నుకుతున్నారు అసలు? అంటే మంగళగిరి ప్రధానంగా మీరు అనుకుంటే ఎక్కడైనా వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మా కుటుంబం తీసుకుంటే కుప్పం నుంచి దాదాపు 6 సార్లు గెలుస్తాం జరిగింది. దాని తర్వాత మంగళగిరి వచ్చి గల 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడే ఎగరలేదు ఇక్కడ. అలాంటి నియోజకవర్గం తీసుకుని ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మార్చాలి, తీర్చిదిద్దాల లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నా. తప్పనిసరిగా 2019లో తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరిలో ఎగరేస్తాను. సర్వేలన్నీ వస్తున్నాయి, ఎలా చూస్తారు ఈ సర్వేలు? 2014 కూడా ఇదే సర్వేలు వచ్చినాయి, తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఫేక్ పార్టీకి ఫేక్ సర్వేలు బాగా ఇష్టం. సర్వేలతో గెలవాలనుకుంటే వాళ్ళు గెలవనియండి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మేము గెలుస్తాం. ప్రజల్లో మీరు స్పందన చూస్తున్నారు, మహిళల్లో మీరు స్పందన చూస్తున్నారు, యువకుల్లో స్పందన చూస్తున్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కావాలా, 16 నెలలు జైలు అనుభవం ఉన్న వ్యక్తి కావాలా, ప్రజలే నిర్ణయించబోతున్నారు. ఒక ట్యాగ్ లైన్ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మీ భవిష్యత్తు నా బాధ్యత. మీ భవిష్యత్తు నా బాధ్యత అనే ట్యాగ్ లైన్ తోటి మంగళగిరిలో లోకేష్ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ గెలిచి చూపిస్తానని చెప్పి లోకేష్ అంటున్నారు. ఇప్పుడే చెప్పారు లోకేష్ చాలా టఫ్ అని. ఎలా మీరు సపోర్ట్ చేస్తారు క్యాడర్ అంతా? ఎందుకంటే మీ యువనేత ఫస్ట్ టైం ఎన్నికల యుద్ధంలో దిగుతున్నారు, సో ఎలా సపోర్ట్ చేస్తారు? మరి ఏ వర్గం అయినా లోకేష్ గారిని అయితే ఆమోదిస్తారు అనే ఉద్దేశంతో 1985 తర్వాత ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు. ఈసారి ఎగరేయాలి అనే దృఢ నిశ్చయంతో మేము ఈరోజు లోకేష్ గారిని మంగళగిరికి ఆహ్వానించడం జరిగింది. 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు మీ ప్లేస్లో ఇప్పుడు లోకేష్ బరిలో దిగుతున్నారు, ఎలా ఉండబోతోంది? చాలా అద్భుతంగా మంగళగిరి ప్రజలు ఊహించనంత అభివృద్ధి మా నియోజకవర్గానికి జరగటం. నేను ఎమ్మెల్యే అయినా ఊరిని అభివృద్ధి చేద్దామని వేరే ఉద్దేశం లేదు, కానీ మా నాయకుడే మంగళగిరి రావటం మా అందరి అదృష్టం. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన సారథ్యంలో మంగళగిరి ఎవరు ఊహించనంత అభివృద్ధి జరిగింది. తప్పనిసరిగా హైయెస్ట్ గా వస్తే మెజారిటీ అది మంగళగిరి నుంచి వస్తుందని చెప్పి మొత్తం క్యాడర్ అంతా చెప్తోంది. తాడేపల్లిలోని మహానాడు వరకు ప్రచార యాత్ర సాగింది. ఇప్పుడు ఒక లంచ్ బ్రేక్ తీసుకుంటారు. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి మంగళగిరిలో ఈ ప్రచారం కొనసాగుతుంది. లంచ్ తర్వాత లోకేష్ ప్రచార యాత్ర తిరిగి ప్రారంభమైంది. ప్రజెంట్ మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మన వెనకాల కనిపిస్తున్న ఈ రథాన్ని ఆయన లాగబోతున్నారు. రథాన్ని లాగిన తర్వాత తిరిగి తాడేపల్లిలో వార్డ్ నెంబర్ 1, 2, 3, 4లో ప్రచారాన్ని కొనసాగిస్తారు. కానీ అన్నగారి మనవడిగాను చంద్రన్న కొడుకుగా మీ ముందర నుంచోలేదు. గడిచిన 2 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఆంధ్ర రాష్ట్రానికి 120 ఓట్లు తీసుకొచ్చిన వ్యక్తిగా మీ ముందర నుంచుంటాను. 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేశాం. అందుకే నాకు ఓటేయమని
ఈ రోజు మీ ముందర నిల్చుంటున్నా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. సోషల్ మీడియాలో ఎక్కువగా పప్పు పప్పు అంటుంటారు, దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అంటే వైకాపా నాయకులకి వేరే పని లేదు, ఇట్లా అందరికీ పేర్లు పెడతారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నా, 120 అవార్డులు తీసుకొచ్చా ఆంధ్ర రాష్ట్రానికి, అనేక ఐటీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చా, చైనా నుంచి, యూరోప్ నుంచి, అమెరికా నుంచి. సో ఇవన్నీ తీసుకొచ్చినందుకు నన్ను పప్పు అంటే పర్వాలేదు, నాకే ఇబ్బంది లేదు. నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజల మనిషిని, ప్రజలకు సేవ చేయాలనే ఏకైక ఆలోచనతో ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను. ఫస్ట్ టైం మీరు ఇప్పుడు ఎన్నికల యుద్ధంలో దిగారు, ఓట్లు అడుగుతుంటే ఎలా అనిపిస్తుందండి? ఇన్నాళ్ళు 2009, 2014 ఎన్నికల్లో ఎలా చేయాలో అందరు చెప్పేవాళ్ళం. స్ట్రాటజీ ఎలా, బూత్ల మీద ఎట్లా ఫోకస్ చేయాలి, బూత్ కన్వీనర్లు, ఏరియా ఇన్ఛార్జ్లు ఎట్లా పెట్టాలి అని గురించి అన్ని శాసనసభ్యులందరికీ చెప్పేవాళ్ళం. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఫీల్డ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలా చేస్తే బాగుంది నేను కూడా నేర్చుకుంటున్నా. బట్ చాలా ఎనర్జీ ఉంది ఫీల్డ్లో. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన స్పందన కానివ్వండి, ఆప్యాయంగా పలకరిస్తాం కానివ్వండి, ఇది నేను తెలుసుకుంటాం మొదటిసారి. జనరల్గా మనం చూసుకుంటే మీరు సీఎం కొడుకు, వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా చాలామంది అంటారు. సో అయినా మీరు కష్టపడుతున్నారు, అంటే డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు అని కూడా మా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అంటున్నారు. డబ్బులు ఖర్చు పెడుతున్నాం, బట్ వాట్ ఎవర్ ఈస్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. 28 లక్షలు ఖర్చు పెట్టమంటున్నారు రూల్స్ ప్రకారం, అంతాయే ఖర్చు పెడుతున్నాం. మీరు చూశారు 4-5 బండ్లు మేము తిరుగుతున్నాం, పర్మిషన్లు తీసుకున్నాం. కానీ నేను ఎందుకు తిరుగుతున్నానంటే ప్రజల సమస్యలు నేను తెలుసుకోగలుగుతా. తెలుసుకుని రేపు మళ్ళీ శాసనసభ్యుడు అయిన తర్వాత దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి, ఏ లెవెల్లో అవుతాయి అని కూడా తెలిసిన అవకాశం ఉంటుంది. ట్విట్టర్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎందుకంటే? అంటే ట్విట్టర్ ఒక అద్భుతమైన మీడియం, ప్రజలకి నా మనసులో ఏముందో చెప్పుకునే దానికి. అంటే నా మనసులో ఇది అనుకుంటాను, ఈ ఇష్యూ పైన నేను స్పందించాలని అనుకున్నప్పుడు ప్రతిసారి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం కూడా ఇబ్బంది కనుక ట్విట్టర్ ద్వారా ఎఫెక్టివ్గా తీసుకెళ్లాల్సిన ఆలోచనతో ట్వీట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అని భావిస్తున్నారు. 100%. అంటే సోషల్ మీడియాలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ తీసుకుంటే ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయొచ్చు, అందరితో ఇంటిగ్రేట్ అవ్వచ్చు. ఏదైతే యాక్చువల్ కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని వర్చువల్గా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ నెగిటివ్ ఏంటంటే ఫేక్ న్యూస్. అందుకే ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఫేక్ న్యూస్ ఈ మధ్యన ఎక్కువైపోయింది, ట్విట్టర్ కానీ ఫేస్బుక్లో కానీ. ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తాం, మళ్ళీ ఇబ్బంది పెడతాం, మత ఘర్షణలు తీసుకొస్తాం. భారతదేశంలో చూసాం, ప్రపంచంలో చూసాం. అది మన అప్రమత్తంగా ఉంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు సోషల్ మీడియాలో రూమర్స్, విమర్శలు, అలాగే సెటైర్స్ ఇవన్నీ ఏ విధంగా పాజిటివ్గా తీసుకుంటారు, మీరు నెగిటివ్ తీసుకుంటారు? అంటే సెటైర్లు వేస్తే పర్వాలేదు, కానీ మార్ఫింగ్ చేసి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మటుకు అది మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే ఒక మహిళల్ని గౌరవించాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇక్కడ కావాలని కొంతమంది ఏదో లింకులు పెట్టాలని ప్రయత్నిస్తే మటుకు అది తప్పు. అందరం పాజిటివ్గా వాడుకోవాలి సోషల్ మీడియాని. ఎస్, కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్ వదలచ్చు, ఫీడ్బ్యాక్ వదలచ్చు, లేదు ఇతని ఇష్టం లేదు అని చెప్పచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ కించపరిచే విధంగా మటుకు మాడితే కొంతవరకు బాధ కలుగుతుంది. మీరు సీఎం గారిని సార్ అంటారు, అంటే ఎప్పటి నుంచి సార్ అంటారా, లేక బేసిక్గా బయట సార్? అంటే ఇంటి గడప దాటిన తర్వాత ఆయన మా బాస్, ఆయన మా సేనాధిపతి, మేము అందరం సైనికులం, ఇంట్లో నాన్నగారు. సో ముందల నుంచి నేను 1983లో పుట్టాను, అప్పటి నుంచి కూడా ఇదే పాటిస్తున్నాను. యాక్చువల్లీ బేసిక్ ఇది జనరల్ క్వశ్చన్. మీరు డాడీతో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు పాలిటిక్స్ ఏం మాట్లాడతారా జనరల్గా, జోక్లు అలాగే? పాలిటిక్స్లో జరిగిన అంశాలు, ఈరోజు ప్రచారం చేసిన తర్వాత ప్రజలు ఎలా స్పందించారు అవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాకు వేరే జీవితంలో ఫ్యామిలీ మొత్తం వ్యాపారం, ఇంకా మేమంతా ఫుల్ టైం పొలిటీషియన్స్. సో నిరంతరం కామన్ సబ్జెక్ట్ ఓన్లీ పాలిటిక్స్. యూ టూ యంగ్, ఫ్యామిలీని మిస్ అవ్వట్లేదా? బాబు, మీ వైఫ్ అంతా అక్కడ? వాళ్ళు మిస్ అవుతూ ఉంటా, అందుకే బ్రహ్మని ఎప్పుడెప్పుడు వీడియోలు పెడతా ఉంటుంది. సో ఎప్పుడు పెడుతుందా నేను వెయిటింగ్. మిస్ అవుతూ ఉంటాం, బట్ దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. రాజకీయాల్లో సాక్రిఫైసెస్ అవసరం. అంటే బాబు గ్రో అయ్యేది చూడాలి, ఆడుకోవాలి వాళ్ళతో అనేది, అంటే ఐ మీన్ ఆ లైఫ్ మళ్ళీ రాదంటారు కదా? రాదు, కొంతమేరకు చూడగలుగుతున్నాను. ఎందుకంటే బ్రహ్మనితో ఫేస్ టైం కానివ్వండి, వీడియోలు పంపిస్తాం కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇది తప్పదు, ఇది రాజకీయాలు ఉండాలనుకున్నప్పుడు ఈ సాక్రిఫైసెస్ తప్పు.
జనరల్గా ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి చూసుకుంటే ప్రచారము మీరు కేవలం మంగళగిరి వరకే చేస్తారా, స్టేట్ వైడ్గా కూడా చేస్తారా? రాష్ట్రం అంతా 13 పార్టీ ఆదేశాల మేరకు 13 జిల్లాలు నేను పర్యటిస్తాను. ముందల మంగళగిరి కొన్ని గ్రామ పంచాయతీలు వార్డులు పూర్తి చేసుకుని తప్పనిసరిగా మంగళగిరికి కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే అభ్యర్థిని కదా, ముందల మంగళగిరిలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవాలి. ఫస్ట్ రౌండ్ మంగళగిరి పూర్తి చేసుకుని తప్పనిసరిగా 13 జిల్లాలు పర్యటిస్తాను. మళ్ళీ 2 రోజులు మిగతా జిల్లాలకు వెళ్తే మళ్ళీ 2 రోజులు ఇక్కడ మంగళగిరిలో నేను పర్యటిస్తాను. ఇప్పుడు రాజధాని అభివృద్ధి చేశారు, ఇటు సైడ్ రాజధాని డెవలప్ అయింది కాబట్టి ఈ ఏరియాని ఎన్నుకున్నారు. సో ఇది ఈజీ వాక్ అని అంటున్నారు. ఈజీ వాక్, టఫ్ వాక్? అంటే ఎన్నికలే మాకు మా అధ్యక్షుడు గారు నేర్పించింది, ఎన్నికల్లో ఓడిపోతున్నామని అనుకుని బరిలో దిగాలి, బాగా కష్టపడాలి. ఓవర్ కాన్ఫిడెన్స్కి ప్లేస్ లేదు రాజకీయాల్లో. అవేర్నెస్లు పనిచేయాలి, మనోడు గమనించాలి. 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఎప్పుడు గెలవలా, జెండా ఎప్పుడు ఎగరలా. అలాంటిది మొదటిసారి 2019లో నేను ప్రయత్నిస్తున్నా, తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అవుతాను. ప్రస్తుతం లోకేష్ ప్రచారం తాడేపల్లిలోని అమరారెడ్డి కాలనీలో కొనసాగుతుంది. ఇక్కడ భారీ సంఖ్యలో ఎక్కువగా మహిళలే లోకేష్ను స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎక్కడైతే మహిళలు ఆగి తన కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరితోటి కలిసి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ కుంకుమతోటి బొట్టు పెడుతున్నారు, అలాగే చేతులకి దారాన్ని కడుతున్నారు. ఎలాగైనా ఈ ఎలక్షన్లో గెలవాలని కోరుకుంటున్నామని ఆశీర్వదిస్తున్నారు. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. మంగళగిరిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి మనం అడిగి తెలుసుకుందాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మాకు ఇల్లు సమస్యలు అండి, ఇల్లు లేవు, మాకు ఇల్లు లేవు, పట్టాలు కావాలి. మాకు అంతేనండి, ఇల్లు పట్టాలు కావాలంటే మా కట్ట మీదే ఇల్లు తీసేస్తానంటున్నారు. జగన్ వస్తే తీసేస్తామంటున్నారు. అది మాకు ఇల్లు తీసేయకుండా మాకు పట్టాలు ఇస్తే చాలు. అది ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? వాటర్ ప్రాబ్లం బాగుంది, వాటర్ బాగానే ఉంది, మిగతా అన్ని బాగున్నాయి. అన్ని బాగానే ఉంది.